లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 365 రోజుల పాలన ప్రజల నుంచి అమలు చేసిన వాటికి 6 గ్యారెంటీలో గణాంకాలతో సహా శాసనసభ వేదికగానే ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పింది, అధికారంలోకి వచ్చాక చెప్పింది. ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, వైఫల్యం కనిపిస్తుందనే ప్రధానంగా మనం చర్చించాల్సింది హైడ్రా. డెఫినెట్లీ మేము చేసి ఈ ప్రభుత్వం చేసింది మంచి పని అని చెప్పి ఖచ్చితంగా అందరూ అనుకునేటువంటి సమయం ముందు ఇప్పుడు గుర్తొచ్చింది. దానికి మూసి దగ్గర నిద్ర చేయడం. నిజంగా మూసి ఇన్ని అడ్డంకుల మధ్య, ఇన్ని అవరోధాల మధ్య ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేసే అవకాశం ఉందా? పొలిటికల్ స్టంట్లు అండి అవన్నీ, అన్ని రాజకీయ ఎత్తుగడలు అవన్నీ. భవిష్యత్ ఇష్యూ పెద్దగానే జరుగుతుంది మనకి. కాంగ్రెస్ పార్టీ ఎక్స్పీరియన్స్లో ఇట్లాంటి చాలా చూసిందండి. ఇవన్నీ కేసీఆర్ కనుసనలో జరుగుతాయండి. స్పాంటేనియస్గా ఉంటాయి కొన్ని, ఆయన కనుసనలో జరుగుతాయని నేను అనుకోను. వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు తెలంగాణ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి ఉమేష్ రావు. ఉమేష్ రావు గారు నమస్తే. కాంగ్రెస్లో ఇప్పుడు కొనసాగుతున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ని చూశారు, టీఆర్ఎస్ని చూశారు. మీరు అంటే బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 365 రోజుల పాలన, మీరు రెండిని కంపేర్ చేయమంటే ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి పాలనా అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించే అనుభవం ఉంది. కాబట్టి పరిపాలన ఏ విధంగా చేయాలో కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టమైనటువంటి ఒక అవగాహన, స్పష్టమైనటువంటి ఒక విధానం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం అధికారం ఉంటే అంతకాలం ప్రజారంజకమైన పాలనే ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజారంజకమైన పాలనే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుభవం, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక విజన్, ఇవన్నీ కూడా మేము ప్రజల మన్నలు పొందడానికి మాకు అవకాశం ఉండే విధంగానే మా పరిపాలన. ఇలా కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా మీరు తీసుకున్నది 6 గ్యారెంటీలు ఇప్పటికే చాలా వరకు అమలు చేస్తున్నారు. అటు ఉచిత బస్సు కావచ్చు, లేకపోతే మిగతా మహిళా సంబంధ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ అంటే ప్రజల నుంచి అమలు చేసిన వాటికి 6 గ్యారెంటీలో ఎలాంటి స్పందన ఉంది? మీకేమైనా సాటిస్ఫాక్షన్ ఉందా? 100% ఉందండి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఇప్పుడు ఈ ఉచిత బస్సు అనేది మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ఉందో, మధ్యతరగతి కింది స్థాయి మహిళలే ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉన్నారు బస్సులలో. అదే 115 కోట్ల మంది ఇప్పటికీ మేము ప్రయాణం చేయగలిగాం. అంటే ఎంత డబ్బు ఆదా అయిందో మీరు ఆలోచన చేయండి. పేద మహిళలకు, మధ్యతరగతి మహిళలకు ఎంత డబ్బు ఆదా అయింది. అది ప్రజలకు మేలు జరిగినట్టే కదా, కింది తరగతి వాళ్ళకి మేలు జరిగినట్టు. కాబట్టి అదొక ఆ పథకం మీద మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మిగతా పథకాలు కూడా మేము అన్నీ కూడా సిలిండర్ సంబంధించింది మేము 500కి సబ్సిడీ ఇచ్చి సిలిండర్ కూడా మేము చేయడము, లేకపోతే 200 యూనిట్స్ లోపునటువంటి విద్యుత్ కనెక్షన్లకు కూడా మేము సబ్సిడీ ఇచ్చి ఫ్రీగా, మొత్తానికి టోటల్గా ఫ్రీగానే వాళ్ళకు లేకుండా చేయడం, బిల్లు లేకుండా రాకుండా చేయడం అనేటువంటిది, ఇవన్నీ కొంచెం కింది వాళ్ళకు అమలు జరుగుతుంటే మాకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. పైన మేము ఏమో చేస్తే మాకు సాటిస్ఫాక్షన్ తక్కువనే ఉంటుంది. కానీ కింది వాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు, ప్రజలకు ఏదైనా మేలు జరిగిందంటే ఖచ్చితంగా పార్టీ కానీ ప్రభుత్వానికి ఒక సంతృప్తి అనేది ఉంటుంది. కాబట్టి ఆ సంతృప్తి మేము ఉన్నాం. ఇంకా మిగతా పథకాలు కూడా ఇవన్నీ ఇప్పుడు హౌసింగ్ కూడా లాంచ్ చేశారు నిన్న సీఎం గారు, దానికి బడ్జెట్ అలొకేషన్ చేశారు. మిగతా పెన్షన్స్ కానీ అవన్నీ కానీ 1 by 1 రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి చేసుకుంటా వచ్చేటువంటి ఒక ఇదిగానే చూస్తూ ఉన్నాం. మేము అన్ని పథకాలు కూడా, ప్రజలకు ఇచ్చిన పథకాలు అన్నీ కూడా అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిజంగానే మీ చేతులకు వచ్చేప్పటికీ అప్పుల్లో ఉంది రాష్ట్రం అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెబుతూ వచ్చింది. ఇప్పుడు మహిళలకు సంబంధించి దాదాపు 1 కోటి మందికి డ్వాక్రా మనం రుణాలు ఇవ్వబోతున్నాం అనేది నిన్న అనౌన్స్ చేశారా? అంటే బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అది. ఎలా అది పోర్చడానికి ఎలా మీరు సంసిద్ధంగా ఉన్నారు? తప్పకుండా అండి. ఇప్పుడు సంకల్పం ఉండాలా. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పింది, అధికారంలోకి వచ్చాక చెప్పింది, గణాంకాలతో సహా శాసనసభ వేదికగానే ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. అప్పులు నేను చెప్పి గణాంక వివరాలతో సహా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం శాసనసభలోనే చెప్పారు, అంతకుముందు కూడా చెప్పారు. అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఎట్లా ఈ ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఓవర్కమ్ చేయాలి డెఫినెట్ టైం తీసుకుంటుంది. అంతా ఇమీడియట్ రాత్రి అద్భుతాలు జరిగిపోవు. అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ళ పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇదిగా తయారైంది. కాబట్టి దానివల్ల ఈ పరిపాలన మాకు ఎఫెక్ట్ వచ్చింది. అది
కానీ దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఓవర్కమ్ చేసి 1 by 1 అన్ని పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే డే 1 నుంచి కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మిగతా టీం అనేక విమర్శలు వచ్చినాయి. అంటే ఎలా జర్నీ చేస్తారు, అసలు ఏ విధంగా జర్నీ చేస్తారు వీళ్ళ మధ్య. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీలో మీకు తెలిసిందే, ఎందుకంటే ఆ ఆధిపత్య పోరు కావచ్చు, అంతర్గతంగా ఉండే ప్రజాస్వామ్యం కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో మిగతా పార్టీ పోల్చితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎలా ఇప్పుడు ఆ ప్రయాణం ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు ఆధిపత్య పోరు అనేది రాజకీయ పార్టీలో సహజంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నడిపే విషయంలో మాత్రం మంత్రులు, ముఖ్యమంత్రి గారు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారనే విషయం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎక్కడ కూడా తేడాలు లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వం అనేటువంటి ఏకతాటి మీద నడుస్తుంది. ఒకటే సింగిల్ టోన్లో ఏ విషయం చెప్పినా, ప్రభుత్వ పాలసీ చెప్పినా సింగిల్ టోన్లోనే చెప్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పింది మంత్రివర్గం అంతా కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భంలో రాజకీయ ఆధిపత్యాలు వేరేది. రాజకీయంగా నేను మీరు ఆధిపత్యాలు సహజంగా ఉంటాయి. అన్ని రాజకీయ పార్టీలలో రాజకీయ రంగంలోనే ఆధిపత్య పోరు అనేటువంటిది కామన్ కొనసాగుతుంది. కానీ అది మాకు పరిపాలనలో ఎఫెక్ట్ ఏం లేదు. పరిపాలన విషయానికి వస్తే అందరూ ఒకే విధంగా పనిచేయడం, మంత్రివర్గము, ముఖ్యమంత్రి గారు, సలహాదారులు కానివ్వండి, శాసనసభ్యులు కానీ అందరూ సమన్వయంతో పనిచేస్తున్నప్పుడే మాకు ఈ ఫలితాలు తీసుకోగలుగుతున్నాం. మేము సమన్వయంతో పనిచేయకపోతే మాకు కూడా ఫలితాలు వచ్చేవి కావు. డెఫినెట్లీ సమన్వయంతో ఉన్నది, ఒక విజన్తో ముందుకు పోతున్నాం కాబట్టి మాకు ఈ ఫలితాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజల్లో పూర్తి స్థాయిలో మనల్ని పొందుతూ ఉన్నాం. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఎవరో ప్రతిపక్షాలు ఏం చేస్తలేరు అని చెప్పి విమర్శించిన తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నారు, ప్రతిపక్షాలు అర్థం చేసుకోలే. ప్రజలు అర్థం చేసుకున్నారు స్పష్టంగా. ఎందుకంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మేము పడుతున్న తపన, మంత్రివర్గం పడుతున్నటువంటి తపన, మేము చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడు మేము ఫెయిల్ కావాలని కోరుకుంటారు కదా, అది సహజమే కదా, దాని పెద్ద మనం ఆలోచించవలసిన అవసరం లేదు. కాబట్టి ఏకధాటి మీద ఈ ప్రభుత్వం నడుస్తుంది. బ్రహ్మాండంగా ప్రజా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ ఖచ్చితంగా నిధులు సమీకరించి ఒక విజన్తోని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా మీరు చేస్తున్నారంటున్నారు, అంటే ప్రజలకు చాలా వరకు మీరు 6 గ్యారెంటీలో చాలా వరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, జరుగుతున్నాయి. కానీ వీటిని ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, వైఫల్యం కనిపిస్తుందనే ప్రధానమైనది మనకు వినిపిస్తుంది. అవును, మీ ప్రశ్నతో నేను ఏకీభవిస్తున్నా. నిజమే, ఈ కాంగ్రెస్ పార్టీ మాకు అలవాటు అనేది చేసిన ఎవ్వరు మాకు చెప్పరు. మొదటి నుండి ఉన్న అలవాటు ఇది చెప్పడం జరుగుతలేదు. ఎందుకంటే వాళ్ళు చేయని దాన్ని చెప్పుకొని లబ్ధి పొందినటువంటి వాళ్ళని చూసి కూడా మేము ఇది ఆలోచించవలసి, అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు ఎప్పుడు కూడా. అయితే కాబట్టి ఇప్పుడు మాకు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ప్రత్యర్థులు ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారో మేము చేసినవి తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. నిజమే, మీరన్నా కొంత వెనుకబడి ఉన్నాం, మేము దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటాము. పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా సోషల్ మీడియా యాక్టివిటీ చేశారు, మా కాంగ్రెస్ పార్టీ సంబంధించింది ప్రచార విభాగాన్ని కూడా యాక్టివిటీ చేశారు. వారు కూడా ఆ పనిలో ఉన్నారు. కాబట్టి మేము డెఫినెట్లీ మా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా మేము ప్రచారం చేస్తాం. ప్రజలకు వివరించి చెప్పే విధంగా మా కార్యాచరణ ఉండబోతోంది ముందు. అంటే మరోటి బీఆర్ఎస్ ప్రధానంగా చేస్తున్నది 6 గ్యారెంటీలు 13 వాగ్దానాల్లో ఉన్నాయి, ఎక్కడ అమలు తీరు కనిపించడం లేదనే ఒక తీవ్రమైన విమర్శ చేస్తూ ఉంటారు ప్రధానంగా. ఏం చెప్తారు? అమలు చేస్తున్నాం కదా, అమలు చేస్తున్నామంటే అంటే కేవలం వాగ్దానాలకే పరిమితం అవుతున్నారు. అంటే 6 గ్యారెంటీలు ఓకే, మిగతా మీరు 13 వాగ్దానాల కింద ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు అనేది ప్రతిపక్షంగా వాళ్ళు చేస్తున్న ప్రధానమైన విమర్శ. వాళ్ళు విమర్శ చేయాలండి. ఇప్పుడు వాళ్ళ విమర్శతో మాకు పని లేదు, వాళ్ళు విమర్శ చేసుకోండి. ఆ మాకు ప్రజలతో కనెక్ట్ అయింది గవర్నమెంట్. ప్రతిపక్షాలు ఏ రకంగా మేము చేసినా ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శిస్తాయని మీకు తెలుసు, మాకు తెలుసు. కాదు, మేము ప్రజలతో కనెక్ట్ అయినా, ప్రజలు మా ప్రభుత్వ విధానాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా. మేము ఆ ప్రజల వైపు ప్రజాక్షేత్రంగా ప్రజల కోణంలో మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం తప్ప ప్రతిపక్షాల కోణంలో నడపం ప్రభుత్వాన్ని. మేము డెఫినెట్గా ఇచ్చినటువంటి హామీలన్నీ 1 by 1 అమలు చేసుకుంటూ వస్తున్నది ప్రజలకు కనబడుతుంది కదా. వాళ్ళకి కనబడకపోతే మేము చేయగలిగేది ఏం లేదు. కాబట్టి మేము ఫెయిల్ కావాలనే వాళ్ళు కోరుకుంటారు. ఇందాక చెప్పాను, మేము ఫెయిల్ కావాలన్నా వాళ్ళు కోరుకుంటారు. ఖచ్చితంగా మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రతి ఒక్కటి అమలు చేస్తూ ఉన్నాం. కొన్ని ఇంకా అమలు చేయడానికి కూడా మేము ప్రణాళికలు రచించుకుంటున్నాం. ప్రభుత్వం ఇంకా చాలా వరకు సీరియస్గా కసరత్తు జరుగుతుంది. మాకు టైం ఉంది. మాకు ఇచ్చిన మ్యాండేట్ 1 year కాదు, 365 రోజులే కాదు. మేము 5 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడ్డ వాళ్ళం. 5 సంవత్సరాల్లో మేము చెప్పినవి ఖచ్చితంగా అమలు చేసి మళ్ళీ ఎన్నికలకు పోయి మళ్ళీ గెలుస్తాం మేము. అంటే ఆ విధంగా ప్రణాళిక ఉంటుంది. మీరు ఇప్పుడు ఓవర్ నైట్లో అన్నీ చేయమంటే అన్ని చేయము. ఓవర్ నైట్లో ఏ పని కాదు. ఎవరైనా వాళ్ళు ఓవర్ నైట్లో వేసారు, ఎవరైనా ఓవర్ నైట్లో పని కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగానే కాంగ్రెస్ పార్టీ అది ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే గత అనుభవాలు కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్ని కార్యక్రమాలు చేసి మీరు అన్నట్టుగా మేము చెప్పుకోలేకపోయినాం. కానీ ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని కార్యక్రమాలు, ఎంత ప్రజాహితం కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టింది, ఎంత పనిచేసింది అనేటువంటి విషయం మేము చెప్పుకోలేక కూడా కొంత వెనుకబడ్డామనే మాట. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అసలు? అది అంటే దాని మీద ఒక దృష్టి ఉండదు. చెప్పుకోలేకపోవడం చేతగాక కూడా కాదు అది. కాబట్టి దాని మీద కొంత దృష్టి పెట్టరు. ఇప్పుడు దృష్టి పెట్టవలసిన అవసరం వచ్చింది. ఇప్పుడు
ఖచ్చితంగా ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రతిపక్షాల యొక్క ఏది దుష్ప్రచారాలను మేము తట్టుకోవాలంటే, వాళ్ళు తిప్పికొట్టాలంటే డెఫినెట్ మేము చేసి ప్రజల ముందు పెట్టాల్సిందే కదా. తప్పకుండా ఆ కార్యాచరణ విషయంలో మా నాయకత్వం ఆ విషయంగా ఆలోచన చేస్తుంది. తప్పకుండా యాక్టివేట్ అయితే మా శ్రేణులు కూడా అందరం చెప్పుకోవాల్సిందే. మేము రేపు వాస్తవాలు చెప్పుకుంటాం, ప్రజలకు మేము చేసిన పనులే చెప్పుకుంటాం. తప్పకుండా మేము చెప్పుకోవడం వెనుకబడ్డాం అనేటువంటి విషయంలో నేను ఏకీభవిస్తాను మీతో. అంగీకరిస్తున్నారు మీరు? డెఫినెట్లీ వెనుకబడ్డాం, మేము చెప్పుకోవాలి, మేము చేసినవి చెప్పుకోవాలి. మా శ్రేణులు కూడా నేను చెప్తాను, మీ టీవీ ద్వారా కూడా వీలైనంత వరకు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ద్వారా ప్రెస్ మీట్ల ద్వారా కానివ్వండి, డిబేట్ల ద్వారా కానివ్వండి, ఇంటర్వ్యూల ద్వారా కానివ్వండి, ఖచ్చితంగా మా శ్రేణులు మా నాయకత్వం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మేము చేసినటువంటి వాస్తవాలు ఏదో, మేము ప్రజలకు చేసింది ఏంటో, ఇంకా చేయబోతున్నది ఏంటో చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను మా శ్రేణులను కూడా కోరుతా ఉన్నా మీ ద్వారా. ఇలా కాంగ్రెస్ పార్టీలో మనం మొదటి నుంచి కూడా చాలా వరకు ఆ వైఎస్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ నుంచి కావచ్చు, మనం చూస్తే ఒక సంస్కృతి ఒకటి ఉంటుంది. అంటే ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు ఒక ప్రయాణం చేస్తుంటారు, పీసీసీ చీఫ్గా ఉండేవాళ్ళు ఇంకో ప్రయాణం చేస్తుంటారు, సమాంతరంగా 2 ప్రయాణాలు జరుగుతుంటాయి. మన కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు అది చూసాం. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా, మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ, ఈ ప్రయాణం ఎలా జరుగుతుంది అనుకుంటారు? సేమ్ అలాగే సమాంతరంగా జరుగుతుందా, లేకపోతే ఏమైనా కలిసి ప్రయాణం చేసేలా మీకు ఏమైనా అనిపిస్తుంది? ఎందుకంటే మీ సీనియర్ నాయకుడిగా అబ్జర్వ్ చేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వాళ్ళు ఓవర్ నైట్లో వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఓవర్ నైట్లో వచ్చే సీట్ల మీద కూర్చోలే వాళ్ళు రాజకీయాల కింద నుంచి వచ్చినటువంటి వాళ్ళు. పరిస్థితులు ఏంటి, మన బాధ్యతలు ఏంటి, మనం ఎట్లా నడుచుకోవాలి, మన నాయకత్వం ఏంది, మన ప్రజలు ఏంది, మనకు ప్రజలు ఇచ్చిన బాధ్యత ఏంది అనే విషయం, బాధ్యతలను గుర్తెరిగి నడుచుకునేటువంటి నాయకులు వాళ్ళకి అన్నీ తెలుసు. ఎందుకంటే ప్రజల కోణంలో మేము మా ఆలోచన అంతా ప్రజల కోణమే ఉంటుంది. మా స్వప్రయోజనాలు సొంత కోణం ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజల కోణమే ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరు అనుభవజ్ఞులే కాబట్టి, వాళ్ళ వయసులు చిన్నైనా పెద్ద ఇద్దరు అనుభవజ్ఞులే కాబట్టి ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా సమన్వయంతో ప్రభుత్వం పార్టీ 2 నడుస్తున్న విషయం గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు నడుస్తూ ఉంది. వాస్తవం గతంలో చూడండి ఒకసారి, అట్లా లేదు. ఇప్పుడు చాలా సమన్వయంతో అవుతుంది. ఇప్పుడు కూడా గతంలో బాధ్యత గల నాయకులు ఉన్నప్పుడు జరుగుతుంది అట్లా. బాధ్యత మనం ప్రజలు మన బాధ్యతలు మనం ఏ విధంగా ఉండాలా, ప్రజలకి మనం ఏం చెప్పినాం, ఆ వాగ్దానాలు ఎట్లా మరి చేయాలన్నటువంటి ఒక భయం ఎప్పుడైతే ఉంటుందో మాకు, డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, పార్టీ శ్రేణులంతా కూడా సమన్వయంతో పోతా ఉన్నారు. ఇది గతంలో ఎప్పుడు లేదు, ఇప్పుడు బాగా ఇది కుదిరింది. ఉమేష్ గారు, 365 రోజుల రేవంత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పాలన తీసుకుంటే ప్రధానంగా మనం చర్చించాల్సింది హైడ్రా. ఎందుకంటే ఒక ఉవ్వెత్తున ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో, అటు నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, లేకపోతే మిగతా డీవియేషన్ ఉన్న ఎక్కడైతే భవనాలు బహుళంతస్తులు కట్టారో పెద్ద ఎత్తున యొక్క ఉద్యమాలా తీసుకొచ్చారు. అది ఫస్ట్ ఫేజ్లో కనిపించినది. ఇప్పుడు ఎందుకో వెనకేమైనా తగ్గారా? మీరేమైనా అలాంటిది ఏమైనా ఉందా మీకేమైనా? అంటే జనాల్లో ఆ ఫీలింగ్ కనిపిస్తోంది, మీకేమైనా అనిపిస్తుందా? లేదండి, ఇప్పుడు ప్రారంభ దశలో అది కొంచెం దాని ఎక్కువ చర్చ జరుగుతుంది. కొంతమంది ప్రత్యర్థులు దాన్ని ప్యానిక్ చేశారు, దాని ఒక భూతంలో చూపెట్టే విధంగా. హైడ్రా అనేది ఎప్పుడు రెగ్యులర్ నిరంతర ప్రక్రియ. అది ఎందుకంటే అక్రమాలను తొలగించడం అనేది నిరంతర ప్రక్రియ, కొత్తగా తెచ్చింది కాదు అది. గతంలో ప్రభుత్వాలు కూల్చేయలేదా కొన్ని? ఎక్కడైనా అక్రమాలను తొలగించడం ప్రభుత్వం తప్పెట్లా అవుతుందండి? లేకుంటే ప్రజలకు ఏం జవాబిస్తాం రేపు మనం? ఏ విధంగా మనం జనజీవనం ఎట్లుంటుంది? అక్రమాలను తొలగించడం కోసమే హైడ్రాను ఉద్దేశించి పెట్టింది. ఆ హైడ్రా ప్రారంభించినప్పుడు జరిగినటువంటి ప్రచారం ఇప్పుడు లేదంతే. అప్పుడు ఏ విధంగా పని జరుగుతుంది, ఇప్పుడు అదే విధంగా పని జరుగుతుంది. అప్పుడు అక్రమాలను తొలగించడమే, ఇప్పుడు అక్రమాలను తొలగించడమే. హైడ్రా వల్ల దాన్ని ఒకటి ప్యానిక్ చేశారు, భూతద్దంలో చూపెట్టారు దాన్ని. హైడ్రా అంటే ఇది, హైడ్రా అంటే ప్రజలను నష్టం చేస్తుంది, ప్రజల ఇల్లు ఊలగొట్టేస్తుంది అనే విధంగా దుష్ప్రచారం చేయడం వల్ల దాని మీద మనం ఎక్కువ చర్చ చేసినాం. ఓకే, దాని మీద మేము మాలాంటి వివరణలు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అది అవసరం నిరంతర ప్రక్రియ అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు అదొక కామన్ సబ్జెక్టు. డెఫినెట్లీ చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు, హైడ్రా అనేటువంటిది ఎప్పుడు ఒక చట్ట ప్రకారం నడిచేటువంటిది కార్యక్రమం అనే విషయం ప్రజలకు ఇప్పుడు అర్థమైనప్పుడు దాని మీద చర్చ ఉండదు. చర్చ ఉన్నప్పుడు మీరు అనుకుంటారు తగ్గిపోయింది. కాదు, తగ్గడము పెరగడము ఉంటుండదు, ఒకటే పద్ధతిలో పోతుంటుంది. ప్రారంభంలో దాని చర్చ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనం ఏదో హైప్ క్రియేట్ అవుతుంది దాని మీద. అట్లా ఇప్పుడు అదే సేమ్ అదే జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు హైడ్రా వల్ల టోటల్గా మీకు 365 రోజుల్లో అంటే విమర్శలు కావచ్చు, లేకపోతే దాని ఫలితం కావచ్చు, లాభం జరిగిందా, నష్టం జరిగిందా? మాకు ఒకటండి, లాభ నష్టాల కోసం చూడలేదు. మాకు లాభమే జరుగుతుంది, నష్టం జరిగే అవకాశం ఉండనే ఉండదు. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటారు దాన్ని. మొదలు దుష్ప్రచారం చేసినట్టు ఏది ఉండదు. అది క్రమక్రమంలో రాను ప్రజలకు వాస్తవాలు అర్థమైనప్పుడు ఇది కరెక్ట్ నిర్ణయము ప్రభుత్వం చేయడం వల్ల చాలామంది మనం అప్రిషియేట్ చేసే రోజులు ముందు ఉన్నాయి. అది మాకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు తాత్కాలికంగా విమర్శలు చేయొచ్చు, ఆ విమర్శలను మేము తట్టుకుంటాం, మేము సమస్య లేదు. కానీ మేము చేసే కార్యక్రమం, మేము తీసుకున్న కార్యక్రమం భవిష్యత్తులో ఒక మంచి నగరాన్ని నిర్మించడం కోసము, ప్రజల సౌకర్యాలు పెంచడం కోసము, ఇబ్బందులు రాకుండా చూడేటువంటి విధంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది చర్యలు అని ప్రజలు రేపు మాట్లాడుకునే అవకాశం మాకు రేపు వస్తుంది. ఇవల్ల మమ్మల్ని అంటుండొచ్చు, మమ్మల్ని భూతత్వంలో పెట్టి చూస్తుండొచ్చు.
కానీ ఈ విమర్శలను అన్నిటి అధిగమిస్తాం. డెఫినెట్లీ మేము చేసి ఈ ప్రభుత్వం చేసింది మంచి పని అని చెప్పి ఖచ్చితంగా అందరూ అనుకునేటువంటి సమయం ముందు ఉన్నది. అంటే ఇంకో కీలకమైన అంశం ఏంటంటే మూసీ ప్రక్షాళన. అంటే మూసీ నది మనకు చూడొచ్చు ఒక అంటే తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే కలిసిపోయే ఒక నది. ఇంత నది ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే. అటు కాలుష్యం కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఇవన్నీ ఆక్రమణలు కావచ్చు. దీని ప్రక్షాళన పైన ఇప్పుడు అటు బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు, అటు సెంట్రల్ అధికారులు ఉన్నారు, ఇక్కడ మీకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. ముప్పేట ఒక అంటే ప్రజలను సమీకరించి ఒక ఉద్యమాలు చేస్తుండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత గందరగోళం మధ్య ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో పూర్తి చేసే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఉంటుందండి. హైదరాబాద్ నగరంలోనే ఈ మూసీ నది అనేది దాదాపుగా చాలా ప్రవహించేటువంటి చాలా దూరం ఉండేటువంటిగా ఉంది. అటువంటిప్పుడు హైదరాబాద్ నగరంలో మూసీ అయినటువంటి నది మురికి కూపంగా మారిపోయినప్పుడు దాన్ని ప్రక్షాళన చేసి దాని ఒక మంచి పద్ధతిలో దీన్ని మనం విశ్వనగరం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం. ఇది ఒక గొప్ప నగరంగా దీన్ని ప్రపంచ పట్టణంలో నిలబెట్టాలనేటువంటి ఒక విజన్ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆ మూసీ నదిని మురికిని తీసేసి దాని మూసీ నదిని ఒక మంచి నదిగా చేయడంలో ప్రభుత్వంకు ఉన్నటువంటి ప్రయారిటీని ప్రశ్నించి దానికి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏందండి? అంత అవసరం లేదు. దాన్ని ఏదో రాజకీయంగా చేస్తున్నారు, రాజకీయం కోసమే చేస్తున్నారు, డబ్బుల కోసం చేస్తున్నారు అని అన్నీ మాట్లాడారండి. ఇప్పుడు గత ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులకు డబ్బుల కోసం కట్టారు అనడం కరెక్ట్ కాదా? సరే, అవినీతి జరగవచ్చు, అవినీతి జరిగిన చర్యలు ఉంటాయి సెకండరీ. కాకపోతే మేము ఇలా మూసీ నది ప్రక్షాళన చేసి హైదరాబాద్కు ఒక తలమానికంగా ఉండాలి. ఇది ఇప్పుడు లండన్ నదిలో థేమ్స్ రివర్ ఎట్లుందో నేను చూసిన, లండన్లో థేమ్స్ రివర్ నేను కూడా చూశాను. అయితే ఆ విధంగా చాలా సిటీలలో పెద్ద ప్రపంచ గొప్ప నగరాలలో ఇటువంటి నదులు ఉన్నాయి. డెఫినెట్లీ చాలా నదులు ఉన్నాయి. అది అటువంటి నదులు ఒక మంచి ఇదిగా తీర్చిదిద్దడంలో తప్పేంది? ఆ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. అది మనకే పేరు వస్తుంది కదా, ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టుకోగలుగుతాం కదా. హైదరాబాద్లో మురికి నది పారితే మన గొప్ప నది. కాబట్టి దానిలో ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? దానికి మీరు సూచనలు ఉంటే ఇవ్వండి. సాంకేతికపరమైన అంశాలు ఇట్లున్నప్పుడు సూచనలు ఇవ్వండి, తప్పేం లేదు. కానీ దానికి ఒక సూచనలు ఇవ్వకుండా దాన్ని దుష్ప్రచారించి ఒక ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని 1,50,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు, తినడానికి చేస్తున్నారు అంటే ఎక్కడ కరెక్ట్ అండి? అది డిపిఆర్ ఇవ్వలేదు, ప్రారంభం చేయలేదు. 1,00,000 కోట్లు తిన్నది ఎక్కడ? 1,00,000 కోట్లు మేము అక్కడ దండుకున్నది ఎక్కడ? అది ఇవన్నీ ఇక్కడ వాళ్ళు ఇది చేస్తే పేరు వస్తుందేమో ప్రభుత్వానికి. ఈ మూసి చేస్తే ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తున్నటువంటి ఒక దుగ్ధతోనే వాళ్ళు ఈ యొక్క దుష్ప్రచారానికి రావడము. ఆడపోయి వాళ్ళు అంతకుముందు దాన్ని పట్టించుకునేది లేదు. కిషన్ రెడ్డి గారు పోయి అక్కడ ఏది నిద్ర చేస్తున్నాడు ఆయన మూసి. ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి మూసి దగ్గర నిద్ర చేయడం, రాత్రిపూట పోయి అక్కడ పడుకోవడం. బీజేపీ నాయకు అది పొలిటికల్ స్టంట్లు అండి అవన్నీ, అన్ని రాజకీయ ఎత్తుగడలు అవన్నీ. వాళ్ళ ప్రచారం పొందడం కోసం వాళ్ళు ప్రజలను ఉద్ధరిస్తున్నట్టుగా వాళ్ళు డెవలప్ చేసింది లేదు. 2 రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసింది హైదరాబాద్ను. కిషన్ రెడ్డి ఎన్నిసార్లు ఎలక్ట్ అయినా కేంద్ర మంత్రి కూడా ఆయన తెచ్చి చేసింది ఏం లేదు. ఏదో ఇదొకటి ప్రజలు గుర్తించే విధంగా ఒక పని చేసింది చెప్పండి కిషన్ రెడ్డి గారిని. కాబట్టి వాళ్ళు ఒకటి రాజకీయ ఉద్దేశంతో ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి తప్ప అందులో ఏం లేదు. మూసీ విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, అందరు సలహాలు తీసుకుంటాం. సలహా తీసుకుని ఒక పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలోనే మేము దాన్ని మూసీని డెవలప్ చేస్తాం ఇక్కడ అనే పద్ధతిలో మేము చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఆ విధంగా కసరత్తు చేస్తున్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో ముందుకు రాలేదు. డెఫినెట్లీ చేసేయడానికి ఒక సంకల్పం ప్రభుత్వానికి ఉంది, తప్పకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే కాదు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు, కానీ ప్రజలు వాటిని నమ్మే అవకాశం లేదా? ఎందుకు నమ్ముతారండి? ప్రజలకు తర్వాత వాస్తవాలు తెలుస్తాయి కదా. ప్రతిపక్షాలు చెప్పిందంతా ప్రజలు నమ్ముతారని అనుకుంటే పొరపాటు. ఇక్కడ మా చిత్తశుద్ధి కరెక్ట్ ఉండి మేము దీన్ని ప్రయోజనం కలిగించే విధంగా తయారు చేసినప్పుడు ఈరోజు విమర్శ రావచ్చు, రేపు ప్రశంస వస్తుంది. విమర్శ వెంటనే ప్రశంస కూడా వస్తుంది. దానివల్ల ప్రయోజనం పొందినప్పుడు అది కరెక్ట్ చేసినటువంటి విధంగా అందరు చెప్పినప్పుడు ప్రశంసలు కూడా వస్తాయి. మేము ప్రశంసల వైపు చూస్తున్నాం, వాళ్ళ విమర్శలతో మాకు పని లేదు. మేము ప్రజలను కన్విన్స్ చేస్తాం, ప్రజలకు చెప్తాం, ప్రజలకు నష్టం జరగకుండా, అన్యాయం జరగకుండా ఈ విధంగా తీసుకుపోతాం. మేమెందుకు ప్రజలకు దూరం అవుతామండి? ప్రజలతో మేము దూరం కావాలని మేము ఎందుకు అనుకుంటాం? ప్రజలను ఒప్పించి కన్విన్స్ చేసి ఏ కార్యక్రమమైనా చేస్తాం. ప్రజలకు దూరం కావాల్సిన అవసరం మాకేంటి? ప్రజలకు విరుద్ధంగా పోవాల్సిన అవసరం మాకెందుకు ఉంటుంది? మేము ప్రజాప్రభుత్వం అండి. ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన ప్రభుత్వం మాది. వాళ్ళు ఏమో ప్రజల మనసులో అయినారు, మేము కాకుండా పోయినామా? మేము ప్రభుత్వం నడిపి ప్రజల మద్దతుతోనే ప్రభుత్వం నడుపుతున్నాం కదా ఇవాళ. కాబట్టి వాళ్ళు చేసిన విమర్శల్లో సహేతుకత లేదు. వాళ్ళ విమర్శలు రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ ప్రయోజనం పొందడం కోసం ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. మేము రేపు అంతా తయారైన తర్వాత డిపిఆర్ ముందు పెడతాం, ప్రజల ముందు పెడతాం, అందరికి తెలుస్తుంది. అప్పుడు ప్రశంసిస్తారు.
మేము ఏం చేయబోతున్నామనే విషయం పూర్తిగా క్లారిటీ రాకముందే దానికి మొత్తం ఉద్యమాలు తీసి ఏదో రాజకీయ ప్రయోజనం పొందాలి, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అని చెప్పి ఈ ప్రతిపక్షాలు ఈ రాజకీయ ఆరాటం రాజకీయ పోరాటం చేయడం అనేటువంటిది ప్రజలు కూడా నచ్చరు, దాన్ని ప్రజలు కూడా తిప్పికొడతారు. మీరు చూడండి ముందు ఏం జరుగుతుందో చూడండి. ఉమేష్ రావు గారు, మీరు కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా కాకుండా నిజంగా మూసిని ఇన్ని అడ్డంకుల మధ్య ఇన్ని అవరోధాల మధ్య ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండదండి. ఎందుకు ఉండదు? ప్రభుత్వానికి సంకల్పం ఉన్నప్పుడు, ప్రజల మద్దతు ఉన్నప్పుడు, ప్రజల మద్దతు తీసుకొని మేము చేసినప్పుడు తప్పకుండా పూర్తి చేస్తాం. ఎందుకేం అంత ధైర్యం లేదే ప్రభుత్వం నడుపుతున్నామా? అంత ధైర్యం లేని, అంత విజన్ లేదే మేము ఈ ఆలోచన చేసినామా? ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ఏదో చెప్తూ వాళ్ళ పద్ధతి నడిపిస్తామా? మేము మా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం ప్రజల అభిప్రాయం మేరకు మేము ప్రభుత్వాన్ని నడిపిస్తాం, అంతే తప్ప వాళ్ళ సలహాలు మాకెందుకండి? మేము ప్రజల కోణంలో పోతున్నామని చెప్పాం కదా. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోణంలో ప్రభుత్వం కాబట్టి ప్రజలకు అనుకూలమైన పనులే మేము చేస్తాం. వాళ్ళ విమర్శలతో మాకు పని లేదు. వాళ్ళు విమర్శలు చేసుకుంటే వాళ్ళ స్వార్థం ఉంటుంది, స్వార్థంతో విమర్శలు చేసుకోవడానికి మేము తిప్పికొడతాం, వాటిని ప్రజలలో మెప్పిస్తాం మేము. అంటే మీరు టీఆర్ఎస్ని కూడా చాలా దగ్గర నుంచి చూశారు. అంటే ఇదే మూసీ నది బ్యూటిఫికేషన్ పేరుతో వాళ్ళు ఒక ప్రాజెక్టు మొదలుపెట్టారు, అన్నిటికీ చాలా వరకు నిధులు కేటాయింపు చేస్తామన్నారు. ఏంటి అప్పటికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి ఏంటి వ్యత్యాసం ఏంటి? ఎందుకు ఆ బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది? వాళ్ళు ఒకటి ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టిరు, కొన్ని 4-3 కట్టినట్టున్నారు కదా. అయితే మేము కూడా 2-3 కట్టి వదిలేస్తే బాగుంటుందని చూసినారు. మాకు విజన్తో మేము బాగా పనిచేయాలని వాళ్ళు అనుకోవడం లేదు కాబట్టి విమర్శ చేస్తారు. ఏమన్నా మేము 2-3 ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టినా మీరు 2-3 కట్టి వదిలేయండి, అది అట్లే నడుస్తుంటుంది అనేటువంటి ఆలోచన మేము మా విజన్ ప్రకారం మేము కోరుకున్నట్టుగా మేము చేస్తే ప్రజల్లో పేరు వస్తుంది. అది ప్రజల్లో ఖచ్చితంగా పేరు వస్తుంది. మేము చేసే మూసీకి రేపు ఆ డిజైనింగ్స్ మేము చేసి ఆ డెవలప్మెంట్ను ఖచ్చితంగా పేరు వస్తుంది ప్రజలు. అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఒకటేనండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యాగి చేస్తున్నారు తప్ప వాళ్ళ హడావిడి అంతా అంతే తప్ప వాళ్ళకు కూడా తెలుసు ఇది చేయాల్సిందే అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఏం లేదో అవినీతి జరుగుతుంది, అది జరుగుతుంది, వాళ్ళు ముందే అడ్వాన్స్ అన్నట్టుగా అడ్వాన్స్. ఎందుకంటే మేమేదో డిమోరలైజ్ కావాలని, మేము ప్రజలు ఏదో అపఖ్యాతి పాలవుతామని, మేము డిమోరలైజ్ కావాలని వాళ్ళు ఒక ఎత్తుగడతోని దానికి ఒక కార్యక్రమం తీసుకుని 2 పార్టీలు ప్రతిపక్షాల వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళు చేసినప్పుడు మేము అనలే కదా, ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే మీరు అవినీతి జరిగింది మేము అంటలేం కదా. ఏదో ఒక అభివృద్ధి, ఒక్కొక్క గవర్నమెంట్కి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. డెఫినెట్లీ ప్రజలను ఆలోచించి ప్రజల కోణంలో పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళ కోణంలో వాళ్ళు మేము చెప్పిన మా సలహాలే వినాలంటే మరి మమ్మల్ని ఎందుకు ప్రభుత్వం నడుపుతున్నది మేము కదా, ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది మాకు కదా. ప్రతిపక్షాల పాత్ర పోషించండి, మేము దాన్ని గౌరవిస్తాం, మంచి సలహాలు ఇవ్వండి తీసుకుంటామని చెప్పి శాసనసభలో చెప్పారు, ముఖ్యమంత్రి గారు బయట చెప్పారు, మా మంత్రులు చెప్తున్నాం, మేమందరం చెప్తా ఉన్నాం. మీ సలహాలు మేము కాదంటలేము, మంచి సలహాలు ఇవ్వండి తీసుకుంటాం తప్పకుండా ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ కోణంలో నడవదండి ప్రభుత్వం, మా కోణంలో మా సిద్ధాంతం ప్రకారమే మా లెక్కలతోనే ప్రభుత్వం నడుస్తుంది. ఇలాగా మరోవైపు బీఆర్ఎస్ రాజకీయాలు చూస్తుంటే చాలా వేగంగా మార్పులు జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అటు కేటీఆర్ మొన్నటి వరకు దూకుడికి వెళ్ళిన కేటీఆర్ ఇప్పుడు డ్రాప్ అయ్యారు, కవితను మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఏమైనా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉంది? ఎందుకు మీకే బాగా తెలియాలి. అది ఒకటండి, ఇప్పుడు వాళ్ళ రాజకీయ పార్టీలో వాళ్ళు ఏం పాత్ర పోషించాలనేది టోటల్ వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. ఓకే, అది మనం పెద్ద వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు డ్రాప్ అయినారు, ఎవరు ముందుకు వస్తున్నారు, ఎవరు వెనకకి పోతున్నారు అనే విషయంలో టోటల్ వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. అది మాకు పెద్ద దాని మీద ఆసక్తి ఉండదు. ఎవరైనా రానివ్వండి ఏ విమర్శకైనా మేము జవాబిస్తాం. మా జాగ్రత్తలో మేము ఉంటాం కదా, వాళ్ళు రానివ్వండి రాకపోయినా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. కేటీఆర్ వచ్చిందా, కవిత వచ్చిందా, ఇచ్చారు వాళ్ళ పార్టీ వాళ్ళంతా. అంటే పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు కేటీఆర్ వెనక్కి వెళ్ళినట్టేనా లేకపోతే కవితను ముందుకు తీసుకురావడంలో మీకు అంచనా ఉండాలి కదా. వెనక్కి వెళ్ళడం ముందు నేను అనుకోను, వెనక్కి వెళ్ళడం ముందుకు వెళ్ళడం అనేది అనుకోను. క్యాజువల్ రొటీన్గా జరిగేటువంటిదే నేను అనుకుంటాను. ఎందుకు వెనక్కి వెళ్తారని, ఎందుకు ముందుకు వచ్చిన ఆయన ముందుకు వచ్చిన అనుకోలే, వెనక్కి పోయిందని మేము అనుకోం. కాబట్టి రొటీన్గా జరిగేటువంటి అంశమే తప్ప ఆయన వెనక్కి పోయిండు వీళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు పక్కకు ఉన్నారు అని మేము దాని మీద పెద్ద ఆసక్తి లేదు మాకు. ఓకే, ఎలా మరి హరీష్ రావు కూడా ఈ మధ్యకాలంలో కొంచెం స్పీడ్గానే ముందుకెళ్తున్నారు. ఎలాగా ఒక 3 విభాగాలు మనం చూడాల్సి ఉంది. అంటే అట్లా ఇప్పుడు నేను ఏమన్నా అంటే వాళ్ళ ఇంటర్నల్ ఏం జరుగుతుంది మాకు తెలియదు, వాళ్ళ కార్యక్రమాలు ఏమున్నాయి, వాళ్ళు ఎట్లా పోవాలనుకుంటారు. పొలిటికల్ పార్టీగా మీకు ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. ఎందుకు ఇప్పుడు మొన్నటి వరకు దూకుడుగా వచ్చిన కేటీఆర్ ఎందుకు వెనక్కి వాళ్ళు ఏ స్ట్రాటజీతో ఉన్నా ఒకటి మా స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు ఏ స్ట్రాటజీతో ఇవ్వండి. వాళ్ళు గత 10 ఏళ్ళు చేసినారు, అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి. ఎందుకంటే కొన్ని అవకతవకలు జరిగినాయి వాస్తవము. అవన్నీ రాష్ట్ర అవతరణ నుండి వాళ్ళే నిన్నటి వరకు వాళ్ళే ఉన్నారు కాబట్టి, సంవత్సరం కింది వరకు కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాల్సి అనుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా దగ్గర సమాధానం సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వం దగ్గర. దాని రోజు వాళ్ళు మాట్లాడిన దానికల్లా మేము సమాధానాలు ఇచ్చుకుంటూ పోతే మా టైం వేస్ట్ కాదు. ఇక్కడ వాళ్ళ ట్రాక్లో మేము ఎందుకు పడతాం? రానివ్వండి, ఏమేం జరుగుతుంది. ఇక్కడ 1 year అయింది కదంతా, ఇంకా ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఎట్లా జరుగుతుంది అట్లా మేము కూడా సిద్ధంగా ఉన్నాం.
ఇలాగ అంటే ప్రతిపక్షం ఒక 365 రోజుల్లోనే చాలా పెద్ద కౌంటర్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కౌశిక్ కావచ్చు, మిగతా అంశాలన్నీ మనం చూస్తే ఆ పోలీస్ స్టేషన్ల ముందు ఇప్పుడు కౌశిక్ ఇష్యూ పెద్దగానే జరుగుతుంది మనకి. ఒకటి సార్, కాంగ్రెస్ పార్టీ ఎక్స్పీరియన్స్లో ఇట్లాంటి చాలా చూసిందండి. ఈ ఎగిరే వాళ్ళను, దుంకే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ కొత్తగా చూస్తుందా? కౌశిక్ రెడ్డి స్మాల్ ఫెలో, ఏదో మొన్న ఎమ్మెల్యే అయినావు నువ్వు ఎవరి మీద పడతా వారి మీద, ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద నువ్వు నోరు వారేసుకుంటా అంటే కరెక్ట్ కాదు అది. నువ్వు ఏదో దానివల్ల షైన్ అవుతామని చెప్పి ఏదో మీడియా కవరేజ్ కోసం ఇవన్నీ మాట్లాడుతుంటే కుదరదండి. కాంగ్రెస్ పార్టీ చాలా చూసిందండి ఇట్లాంటి. ఎవరిని ఎట్లా డీల్ చేయాలో, ఎవరిని ఎట్లా అదుపులో ఉంచాలో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. కానీ వాళ్ళు తొందరపడినంత ఈజీగా మేము తొందరపడం. మీరు ఇలా ఏం జరిగింది, అది మా ఇన్వాల్వ్మెంటా? మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక పోలీస్ అధికారి మీద మీరు దుర్భాషలు ఆడితే డెఫినెట్లీ చట్ట ప్రకారం మోతున్నారు వాళ్ళు. మేము పోయి తిట్టినా వాళ్ళు మా మీద కూడా కేసు పెడతారు. అది చట్టం అండి. నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి హంగామా వేసి, ఎందుకు హంగామా వేసిన వాళ్ళు కెమెరాలు తీసుకొని వచ్చి మీడియా ఉన్నారు కదా హంగామా వేసు, ఈయన బాగా పోరాటం చేస్తుండని చెప్పి నువ్వు మీడియా కవరేజ్ కోసం చేస్తున్నటువంటి పనిగానే మేము తీసుకుంటాం తప్ప నీ పోరాటం వల్ల ప్రజలేదో నీ దిక్కుపోయినరు, ప్రజలంతా నిన్నే సమర్థిస్తున్నారు మేము ఎప్పుడు అనుకోం. ఇట్లాంటి చాలా చూసినాం. కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది మేము కాంగ్రెస్ పార్టీ చూసింది. వాళ్ళని డీల్ చేయడం పెద్ద కష్టం కాదు. ఆయన ఏదో తొందరపడతాడు బాగా ఆయనే కౌశిక్ రెడ్డి, ఆయనకు వీళ్ళు సపోర్ట్, వాళ్ళకి వేరే కార్యక్రమం లేదు కదా. ఇప్పుడు ఎప్పుడు గవర్నమెంట్ బదనాం చేయాలి, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి వీళ్ళకి సెక్షన్లు పెట్టమని చెప్తాడంటే ఏమన్నా అర్థం ఉంది అలా? అది పోలీసు వాళ్ళు చేసే పనికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం అండి నేను అడుగుతాను. అంటే రాష్ట్రంలో రోజు ఎన్నో పోలీసు కేసులు, ఎన్నో కేసులు అన్నీ ముఖ్యమంత్రి గారు చెప్తారా? చెప్పి మీరు ఈ కేసు పెట్టండి, ఈ సెక్షన్ పెట్టండి అని ముఖ్యమంత్రి గారు చెప్తారా? అంటే మాకు వేరే పని లేదా మా ముఖ్యమంత్రి గారికి? మా పార్టీ నాయకులకు, మా మంత్రులకు వేరే పనులు లేవా? వీళ్ళ కోసమే ఆలోచన చేసుకుని కూర్చుంటామా? మీరు ఏ పోలీస్ స్టేషన్కి వస్తారు, ఎక్కడికి వస్తారు, ఎక్కడ లొల్లి పెడతారు? అది పోలీసులు చూసుకునే పని అండి. లా అండ్ ఆర్డర్ ప్రకారం, చట్ట ప్రకారం పోలీసులు ఏ ప్రభుత్వమైనా గంతే. వాళ్ళ ప్రభుత్వం చేయలేదు వాళ్ళు అట్లా. అది పోలీసులు తీసుకునే చర్య. ఇన్స్పెక్టర్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ని తిట్టడం కరెక్టా? మరి నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడచ్చు, నీకు హక్కు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ దాన్ని డీల్ చేసే పద్ధతి, వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది. నువ్వు శాసనకర్తవు కదా, నువ్వు రోడ్డు మీద మనిషి కూడా కాదు. ఇలా ఒక లెజిస్లేటర్ నువ్వు ఇలా శాసనకర్తవు, నువ్వు ఇలా శాసనకర్త ఏ విధంగా శాసనాన్ని అనుసరించాలన్న విషయం నీకు తెలియకపోతే ఎటువంటి తట్టు మాట్లాడితే అంటే వీడియోలు మీరు విజువల్ చూడండి. ఒక ఇన్స్పెక్టర్, ఆయన కూడా బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి, ఆయన ప్రభుత్వ జీతం తీసుకున్నాడు, ఆయన ప్రభుత్వ పరంగానే చట్టపరంగానే వ్యవహరించాలి. ఒక ఎమ్మెల్యే పోయి, ఒక శాసనకర్త పోయి ఒక సీఐని ఏ విధంగా దుర్భాషలు ఆడుతున్నాడు, అది కరెక్ట్? అది దానికి చర్య తీసుకోకూడదా? ఎమ్మెల్యే అవుతుంది, ఎవరైతుంది? చట్టానికి విరుద్ధంగానే ఎవరిని చర్య తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూర్చుండి ఈ కౌశిక్ రెడ్డి మీద ఈ సెక్షన్లు పెట్టండి, ముఖ్యమంత్రి గారు కూర్చుండి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈయన ఈ సెక్షన్లు పెట్టండి అని చెప్పినంత లెవెల్ బిల్డ్ లభిస్తున్నారు. వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరండి. వాళ్ళు ఎంత ఎగిరినా ఏమి ఇబ్బంది లేదు, ఎగరనివ్వండి, వాళ్ళని మంచి పద్ధతిలో రానివ్వండి. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మా మీద విమర్శలు చేయమనండి, మేము సమాధానాలు ఇస్తాం. కానీ మీరు ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడితే మేము రోజు సమాధానం ఇచ్చుకుంటే మా సమయం వృధా అయింది కదా. మేము ఆ రకంగా పోయేవాళ్ళం కాదు. మాకు పద్ధతి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంటుంది. జాతీయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారం మేము పోతాం. కానీ ఇక్కడ ప్రతిపక్షాల ఏదో వాళ్ళు చెప్పినట్టుగా మేము వినాలి, వాళ్ళ ట్రాక్లో మేము ఉన్నట్టుగా ఉండదు ఇక్కడ. అంటే ఇప్పుడు కౌశిక్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, ఈ మొత్తం మనం చూస్తుంటే ఎక్కడికక్కడ విమర్శలు కావచ్చు, లేకపోతే ఇటువంటి ఆందోళనలు కావచ్చు, ఇవన్నీ కేసీఆర్ కనుసనలో జరుగుతాయండి. ఒకటి స్పాంటేనియస్గా ఉంటాయి కొన్ని, ఆయన కనుసనలో జరుగుతాయని నేను అనుకోను. ఎక్స్పీరియన్స్ లీడర్ ఆయన, నేను అట్లా ఏమనుకోను. ఎందుకంటే మీరు వాళ్ళు మాట్లాడినది చాలా దగ్గరగా చూసారు. వాళ్ళు మాట్లాడినంత వేగ్గా మేము మాట్లాడాలి. ఆయన ఆల్రెడీ ఒక టవరింగ్ పర్సన్, అంటే ఎక్స్పీరియన్స్ లీడర్. ఆయన వీళ్ళని ఇట్లా చేయమంటాడని నేను అనుకోను. కాదు, వీళ్ళే మీడియా కవరేజ్ కోసం స్పాంటేనియస్గా ఎక్కడ కవరేజ్ వస్తుంది, ఎక్కడ మనం షైన్ అవుతాము, ఎక్కడ మనం ప్రచారంలో ఉంటాం అనేటువంటి దానిలో వీళ్ళు దుందురుక్కుగా పోతారు తప్ప ఆయన పర్టికులర్గా మీరు పోలీస్ స్టేషన్లో పోయి ఒక ఎమ్మెల్యేను, ఒక సీఐని తిట్టమని చెప్తాడు కేసీఆర్ గారు, చెప్తారని నేను అనుకోను. ఓకే, కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి పనులు అని వీళ్ళు చేసే నష్టం ఎవరికి వస్తుంది? వాళ్ళకే వస్తుంది నష్టం. మీకే తెలియదు మేనమావగా మీకు పూర్తిగా, ఎందుకంటే బాగా తెలియదు. ఆయన ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఈ రకంగా చెప్తాడని నేను అనుకోను. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటిది ఇదంతా. ఆయన ఆ రకంగా మాట్లాడి మీరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోండి, ఇక్కడ వీని మీకు దాడికోండి, వాని ఈ రకంగా అడ్డగోలు మాట్లాడండి అని చెప్తాడని నేను అనుకోను. కదా వీళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం, వీళ్ళు మార్కులు కొట్టేయడం కోసం. కానీ వాళ్ళు మార్కులు వస్తున్నాయి అనుకుంటున్నారు, కానీ మార్కులు రావవి. ప్రజలంతా గమనిస్తుంటారు, ఎవరేం తెలివి తక్కువలు గారు, ప్రజలంతా గమనిస్తుంటారు. కానీ నేను కూడా వాళ్ళకి హితం చెప్తాను, ఇట్లాంటి చేయకండి, దుందుకు చర్యలు చేయకండి. మీరు ఏదైనా ప్రభుత్వంతో మాట్లాడండి, చట్ట ప్రకారం ముందుకు రండి. డెఫినెట్లీ మీకు హక్కు ఉంది, కాదని మేము అంటలేము. ప్రతిపక్షాలను అనగదొక్కుతా ఉన్నాము. ఎందుకు అనగదొక్కుతారండి ప్రతిపక్షాలు? ఎందుకు అనగదొక్కుతారు? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడే ఏదైనా సెక్షన్ పెట్టి ఏదైనా సెక్షన్ ఇంపోజ్ చేస్తారు. అది దానికి ప్రభుత్వం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ విధానం ఇదే, కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా పోతుంది. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకు పోతాం నిరంకుశంగా? నిన్నడాక నిరంకుశ పరిపాలన అయ్యింది మీరు. ధర్నా చౌకులు లాంటి ఎత్తేసి ఎవరిని ఏం మాట్లాడకుండా చేసింది మీరు. అదందరికీ తెలుసు, ప్రజలకు తెలియదా? ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుసు. కాబట్టి వాళ్ళు బుకాయించుకుంటూ
మా మీద బురుజు వెళ్తే మాత్రం ప్రజలకు కూడా అర్థమైంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా ఒక కాంగ్రెస్ పాలనలో ఉండే ఒక వ్యక్తిగా మీరు ఇంకా గవర్నమెంట్ చేయాల్సింది ఏమైనా ఉంటే ఏం సూచన చేస్తారు? గవర్నమెంట్ చేయాల్సినవి చాలా ఉంటాయి, ఎంత చేసినా తక్కువనే. కాబట్టి మేము ఏదైతే మేము ఎన్నికల ప్రణాళికలు చెప్పినాం, వాగ్దానాలు చెప్పినాం, అవి మేము చేస్తే సరిపోతుంది. మేము అలా 90% రీచ్ అయినా మాకు సరిపోతుంది అది. మేము ఎందుకంటే మేము సంకల్పం ఎక్కువ పెట్టుకున్నాం, మేము ఇది చేయాలి అది చేయాలి పెట్టుకున్నాం. డెఫినెట్లీ ఈయన మిగతా 4 సంవత్సరాల కాలంలో మేము అన్ని ఏది కూడా వదలకుండా చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. మేము రేపు మళ్ళీ 2028లో జరిగే ఎన్నికల్లో కూడా మేమే ప్రభుత్వం తీసుకొచ్చుకునే విధంగా మా ప్రణాళిక, మా పద్ధతి దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. మేము రోజు మాట్లాడి రోజు చెప్పడం కరెక్ట్ కాదు, ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయి మేము మా పనులలో మేము ఉండడం కరెక్ట్. వాళ్ళు విమర్శిస్తానని చెప్పి మేము రోజు వాళ్ళ ట్రాక్లో పడి మేము మాట్లాడేది ఏం లేదండి. దీర్ఘకాలిక ప్రణాళిక ప్రభుత్వానికి ఉంది. ఇంకా 4 సంవత్సరాల కాలంలో మేము ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరడం కోసమే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఇలా ఎక్కడైనా అంటే ఒక పార్టీ పరిపాలనకు సంబంధించి ఒక పారామీటర్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 365 రోజుల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఏ గ్రేడ్ ఇస్తారు మీరు? డెఫినెట్లీ మొదటి స్థానంలో ఇస్తాం. ఎందుకంటే కృషి ఉంది కదా, తపన ఉంది కదా. నేను ఏమంటా అంటే ఒక సంవత్సరంలోనే అద్భుతాలు చేస్తామని నేను అనడం లేదు. ఇంకా 4 సంవత్సరాల మాకు ప్రణాళిక ఉంది. ఓకే, ఒక రోజు జరగదు ఏది కూడా. ఖచ్చితంగా 4 సంవత్సరాల ప్రణాళికలో మేము అనుకునే మొత్తం రీచ్ అవుతాం. అటువంటిప్పుడు ఆ దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ సంకల్పం ఆయనకు ఉన్నప్పుడు ఆయనకు మార్కులు ఎందుకు తక్కువ ఇస్తామండి? ఆయన ప్రయత్నంలో ఉన్నాడు కదా నిరంతరము. ఖచ్చితంగా ఆయనకు సహకారం ఉంది కదా. డెఫినెట్లీ ముందుకు పోతాం మేము. ఆయనకు ఏ గ్రేడే ఇస్తాం మేము, విన్నారా? కాబట్టి మేము ఎందుకంటే మేము సాధించేది 4 సంవత్సరాలు ఉంది. ఇంకా ఒక సంవత్సరంలో నేను ఇందాక చెప్పాను కదా, ఓవర్ నైట్లో ఏం కావు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా వారికి మద్దతు ఉంది, పార్టీ మద్దతు ఉంది, ప్రభుత్వ మద్దతు ఉంది, అన్ని రకాల మద్దతు ఉంది. కాబట్టి డెఫినెట్ మేము ముందు సక్సెస్ఫుల్గా మేము ముందుకు పోతామనేటువంటి విశ్వాసం నాకు ఉంది, అది ప్రజలకు కూడా ఉంది. అంటే పార్టీ క్యాడర్ కూడా ఎలా తీసుకుంటుంది రేవంత్ పరిపాలన సంబంధించి ఏ విధంగా? ఎందుకంటే చాలా భిన్న ఆలోచనలతో ఫస్ట్ ప్రారంభమైంది. మీరు కూడా చెప్పండి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు తెలిసి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా పార్టీ నాయకులను గుర్తించి పదవులు ఇచ్చిన దాఖలాన్ని నేను చూడలేదండి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన మరుక్షణమే వారు అందరికీ కార్యకర్తలు ఎవరు ఏ స్థాయిలో చూడండి, ఏ నాయకులు ఏ స్థాయిలో ఎక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలన్నది రేవంత్ రెడ్డి గారు చాలా ముందు అడిగేసి చాలా ముందుకు వచ్చి అందరికీ అవకాశాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఏ రకంగా ఆయన పార్టీ నాయకులు ఎవరు ఉన్నా, పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరున్నా ఆయన అది అలా ఇంట్రెస్ట్తో ఆయన పనిచేసేటట్టు ఒక విధంగా ఉన్నాడు ఆయన పార్టీ నాయకత్వాన్ని. అటు ఆయనకు గ్యాప్ లేదు, పార్టీ క్యాడర్కు ఆయన గ్యాప్ లేదు, కనెక్ట్ ఉంది, ఆయన కనెక్ట్ అయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఇక దానికి వేరే ఆలోచించవలసిన అవసరం ఏముంది? ఉత్సాహం అందరూ క్యాడర్ అంతా ఉత్సాహంగా ఉంది సార్. అసంతృప్తి అనేది ఎక్కడో జాలి ఉంటుంటుందండి. దాన్ని నేను 100% నేను చెప్తలేను. ఆ దిశగా మేము అడుగులు పడుతూ ఉన్నప్పుడు అందరినీ సాటిస్ఫై చేసేటువంటి అవకాశం, పార్టీ శ్రేణులందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం, పార్టీలో స్ట్రెంగ్తెన్ చేయడంలో భాగస్వామ్యం చేయడం అనే విధంగా కార్యాచరణతో ముందుకు పోయినప్పుడు డెఫినెట్లీ వారి పట్ల అందరికీ ఆయన కూడా ఉత్సాహవంతుడు. ఆయన యువకుడు, ఆయన ఉత్సాహవంతుడు, తనకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు కాబట్టి బాగా చేసుకోవాలి, బాగా కనెక్టివ్ పెంచుకోవాలనేటువంటి దానిలో ఉన్నట్టు తపన ఉన్న నాయకుడు కాబట్టి సక్సెస్గా వెళ్ళిపోతాం మేము. ఆయన రాజకీయ జీవిత చర్మాంకంలో లేడు కదా రేవంత్ రెడ్డి గారు, అంతే కదా. కాబట్టి ఆయనకు చాలా భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఉన్నప్పుడు ఆయన అందరితో బాగుండాలనుకుంటాడు కదా, ఆయన ఆలోచన అంతా అట్లే ఉంటుంది కదా. అటువంటి ఇంకా వాళ్ళ సందేహం ఎందుకు ఇంకా. కాబట్టి డెఫినెట్లీ ప్రభుత్వము పార్టీ అంతా కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఉంది. ప్రజల మనల్ని మేము పొందుతూ ఉన్నాం. నాకు ఇంకా బాగా నమ్మకం ఉందంటే ఇంకా ఈ డిసెంబర్ 7 తర్వాత ఇంకా 2వ సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత ఇంకా చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. నాకు పూర్తి నమ్మకం ఉంది. అద్భుతంగా అసలు ఆపడం కూడా సాధ్యం కాదు వరకు. ఇక్కడ మాకు వనరుల సమీకరణ విషయంలో ఒక ప్రణాళికతో ఉన్నది ప్రభుత్వం. ఓకే, అన్నీ అమలు చేసుకుంటూ పోతాం. 4 సంవత్సరాల దాకా ఏకదాటిగా అప్రతిఘాతంగా ఎవరు ఆపకుండా మేము ముందుకెళ్ళిపోతాం. 4 సంవత్సరాల తర్వాత కూడా మా ప్రభుత్వం వస్తుంది, మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. అలాగా చివరిగా చెప్పండి, మంత్రివర్గం అంటే వివిధ శాఖలు కేటాయించిన వాళ్ళ పని విధానం ఎలా ఉంది? ఇంకా ఏదైనా మీ పార్టీ తరపు నుంచి ఇలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఏదైనా ఉందా? ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, మంచి క్యాబినెట్ అది. ఎవరు కూడా నాకు జూనియర్ మంత్రులు అంత రాజకీయంలో అనుభవం ఉన్న వాళ్ళే, గతంలో మంత్రి పదవి చేసిన వాళ్ళే, అందరికీ అవగాహన ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇది బాగా సపోర్ట్గా ఉంది. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రివర్గం ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ ఉంది. దానివల్ల మేము ఇంకా ఫలితాలు మంచిగా తీసుకుంటామనే నమ్మకం నాకు ఉంది. ఇంకొక 5-6 మంత్రులు ఖాళీ ఉన్నాయి, అవి కూడా రేపు మాప పెట్టేస్తారేమో, అవి కూడా ఫిల్అప్ చేస్తారు. కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్, నేను అందుకే చెప్పిన ఇందాక ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తుంది. ఇంకా ఈ 2వ సంవత్సరం ప్రారంభం నుంచి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. మేము 3వ సంవత్సరం వచ్చే వరకే మేము చాలా వరకు రీచ్ అవుతాం. ఏంటి ఇచ్చిన హామీలు దాదాపుగా రీచ్ అవుతాం.
ఏం మిగిలిన్నా చివరి ఒకటి 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసేసి మేము సక్సెస్ఫుల్గా నెక్స్ట్ ఎలక్షన్లకు పోతాం. సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? 3 సంవత్సరాలకే ఎందుకు సాధ్యం కాదండి? సాధ్యం కాకపోతే మేము హామీలు ఇస్తాం. డెఫినెట్ సాధ్యమే. మేము చెప్పాము, నిజాయితీగా చెప్పాము. ఒకటి ఇక్కడ ఆర్థిక సంక్షోభం కొంచెం ఇబ్బందికరమైన సంక్షోభం కూడా నేను అనను, ఆర్థికపరమైన కొన్ని అంశాలు ఇబ్బంది ఉన్నది అనేది చాలా గణాంకాలతో సహా చెప్పినాం కదా. దీన్ని మేము ఈ విధంగా ఓవర్కమ్ చేస్తాం, దీన్ని ఈ విధంగా ఓవర్కమ్ చేస్తాం. 1 by 1 చేసుకుంటూ పోతూనే ఉన్నాం. నిన్న ఇండ్ల స్కీమ్ పెట్టినాం, ఆ 1 కోటి మంది మహిళలకు కూడా అది చేయడానికి అంతా అప్లిఫ్ట్ చేయడం కోసం కదా. కింద ఉన్నటువంటి వాళ్ళను మనం పైకి తేవడానికి ఆలోచనతో ప్రణాళికలు రచించి పెట్టుకున్నది కదా ప్రభుత్వం. అటువంటిప్పుడు మాకెందుకు సాటిస్ఫాక్షన్ ఉండదు? డెఫినెట్గా మేము రీచ్ అవుతాం కాబట్టి గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ ఉమేష్ రావు గారు. మీ ప్రభుత్వానికి మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది టోటల్గా అంటే ఒక పీసీసీ కావచ్చు, లేకపోతే మిగతా పరిపాలన వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలని అనుకున్న టైంలో 5 ఏళ్ళు కాదు అంతకంటే ముందుగా పూర్తి చేసి తీరుతాం. ఉన్న ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక వనరుల సమీకరణ కావచ్చు, వాటన్నిటికీ కాంగ్రెస్ పార్టీకి, అటు రేవంత్ సీఎంగా ఉన్న ఒక పాలక వర్గానికి ఒక మామూలుగా కాకుండా ఒక ముందుగా ఒక ఆలోచన అనేది ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామంటున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.